జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. విష్ణు, ఒక్కసారి నిన్ను కలవాలి, అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటక్క ఇది? శ్రీకాంత్ మెసేజ్ చేస్తున్నాడేంటి? ప్రేమకి దూరమయ్యా. ఎందుకు కృష్ణ ఇవన్నీ? మాట్లాడతాను అని మెసేజ్లు చేస్తున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు. ఇంత జరిగాక ఇంకా ఏంటి తను? శ్రీకాంత్ అక్కని కలుస్తానని అంటున్నాడు. బహుశా తన పరిస్థితి చెప్పుకోవడానికే అయ్యుంటుంది. రాధాగారికి వీళ్ళ ప్రేమ విషయాన్ని ఎలాగైనా అర్థమయ్యేలా చేసి చూపిస్తానని ఛాలెంజ్ చేశాను కదా. దాన్ని నేను వీళ్ళతో వర్కౌట్ చేస్తే ఎలాగో బిజినెస్ మీటింగ్కి నన్ను తీసుకెళ్లడానికి రాధాగారు వస్తానని చెప్పారుగా. ఆ రావడం ఏదో వీళ్ళు కలిసి చోటికి రప్పిస్తే బొమ్మ అదిరిపోతుంది. నేను చెప్పినట్టు చేస్తావా అక్క? ఏంటి? ఏంటి నువ్వనేది? ఆయన నేను కలవాలా? నన్ను ప్రేమించినా కూడా ఆ శిఖరాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అటువంటి మనిషిని మళ్ళీ ఎలా కలుస్తాను? అక్క, అసలు అక్కడ శ్రీకాంత్ ఏ పరిస్థితుల్లో ఉండటం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఒక్కసారి అతని స్థానంలో ఉండి ఆ క్షణాన్ని మనం కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందేమో. అయినా తనెంతగా నిన్ను ప్రేమించాడో నీకు తెలుసు కదక్కా. శ్రీకాంత్ మీ ప్రేమ గురించి రాధాగారితో ఓపెన్ అవ్వలేక ఆగిపోయాడు. నీతో మనసులో బాధని షేర్ చేసుకోవడానికి కలుస్తాను అంటున్నాడేమో. ఇప్పుడు తను నిన్ను కలవడం శ్రీకాంత్కే కాదక్కా, మనకు కూడా అవసరమే. మీరు కలవడం రాధాగారు తన కళ్ళతో చూడాలి. మీ ప్రేమ విషయం అతనికి అర్థమవ్వాలి. అప్పుడే అక్క మీ ప్రేమకి ఉన్న అడ్డు అన్నీ తొలగిపోతాయి. ఇదే సరైన సమయం అక్క. ఇంకేం ఆలోచించుకు. నువ్వు శ్రీకాంత్ కలుస్తున్నారు అంతే. మరో గంట సేపట్లో గుడిలో కలుద్దాం. ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఏంటి, ఇప్పటి వరకు అన్నీ కోల్పోయినట్టున్నవాడు ఇంతలోనే ఏదో అద్భుతం సాధించినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏముంది ఫోన్లో? విష్ణు, ఒక్కసారి కలవాలి, అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.